తాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృత. యోగులు మాత్రమే చింతన చేసేటటువంటి పరమాత్మ యజ్ఞ శరీరుడు అయిన విష్ణువుని వక్షస్థలంలో చేరేవు అంటే నువ్వు తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుంది తల్లి అన్నాడు. అంటే విష్ణువనగా యజ్ఞస్వరూపుడు. యజ్ఞము ద్వారా లభించే సంపద అంతా లక్ష్మీదేవి. ఇప్పుడు ఎంత చక్కగా తెలిసిపోయింది ఇక్కడ. అందుకు నారాయణుడు యజ్ఞో వై విష్ణు, యజ్ఞమూర్తి. యజ్ఞము యొక్క సంపద, యజ్ఞము వల్ల వచ్చే సంపద లక్ష్మీదేవి. ఇది లక్ష్మీనారాయణ తత్వం యజ్ఞపరంగా చూస్తున్నాం. త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం. తల్లి నువ్వు విడిచిపెడితే లోకమంతా నష్టమైపోతుంది అన్నాడు. ఈ మాట ఇంద్రుడు మరొక చెప్తాడు. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. అమ్మా నువ్వు లేకపోతే ఈ జగత్తు చచ్చిన దానితో సమానము అన్నాడు. ఇది ఎలాంటిదో తెలుసా? చెరకులో రసం ఉంటుంది, ఉంటేనే నవనవలాడుతుంటుంది చెరకు. ఆ రసం తీసేస్తే పిప్పే. అలాగే ప్రపంచమంతా నవనవలాడుతూ ఉందంటే లోపల రసం ప్రవహిస్తోంది. ఆ రసం తీసేస్తే ప్రపంచం నీరసం, సత్వము లేదు, పీల్చి పిప్పి చేయబడుతుంది. కనుక ప్రపంచంలో ఏ చైతన్య రసము ప్రవహించిందో చైతన్య రసం లక్ష్మి. ఆవిడ కానీ ఆ రసాన్ని తీసివేస్తే ప్రపంచం మృతతుల్యం. అందుకే కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అన్నాడు అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ. అదే లక్ష్మీదేవి అంటే సరసం అండి. ఈ సరసం అనే మాట కూడా రకరకాల వాంగ్మయాలు దశాబ్దాల నుండి చదివి పాడిపోయాం. ఈ సరసం అనగా ఇంకేవో గుర్తుకొస్తుంటాయి. సరసము, ప్రేమ ఇవన్నీ దివ్య శబ్దాలు, అవి అమ్మవారి రూపాలు. అందుకే సరసమే లక్ష్మి. అందుకే రంజని రమణి రస్య చిదేక రసరూపిణి, అదే తల్లి యొక్క స్వరూపము. తల్లి నువ్వు లేకపోతే జగత్తు చచ్చిన దానితో సమానము. అంతేకాదు నీ దయ ఉంటే ఏమి లభిస్తాయో చెప్తున్నాడు. దారాహ పుత్రాహ తథాగార సుహృద్ధాన్య ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. నువ్వు కడకంటి చూపులు చూస్తే వాడికి మంచి భార్య లభిస్తుంది, మంచి పుత్రులు లభిస్తారు, ఇల్లు లభిస్తుంది, స్నేహితులు లభిస్తారు. అంటే సంపదలు ఎన్ని రూపాలతో ఉంటాయో చూడండి. కొందరు డబ్బొక్కడు చాలు అనుకుని వీళ్ళందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళందరూ సంపదలే. ఇది తెలుసుకోవాలి. భార్య ఒక సంపద, పుత్రులు సంపద, గృహము సంపద, సుహృత్తులు సంపద, స్నేహితులు గొప్ప సంపద అన్నిటికంటే. కనుక ఒక సంపద లేదని ఏడవడం కాదు. ఈ సంపదల్లో ఏ ఉన్నా సంపదలు ఉన్నట్టే. ధనాధికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ రుణ. ఇంకో గట్టి సంపద ఉందిటండి అమ్మవారి దైవల్లో వచ్చేది. అది శరీరారోగ్యమైశ్వర్యం హరిపక్షక్షయ సుఖం. ఇది చాలా విశేషమైన మాట. శరీరారోగ్యం ఒకటి, శత్రునాశనం ఒకటి. ఎందుకంటే ప్రతివాడు కోరుకోవలసిన కోరిక, కోరుకుంటే తప్పులేని కోరికలు కొన్ని ఉన్నాయి. ప్రతివాడు అడగచ్చండి, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఒకటి లోటు లేని ఐశ్వర్యం, రెండవది ఆరోగ్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం, నాలుగవది శత్రుబాధ లేకుండా ఉండడం, ఐదవది ఏదైనా ఉందా ఆలోచించండి. మనకేం కావాలో మనకంటే మన ఋషులకు తెలుసు. అవన్నీ ఇక్కడ పెట్టేశారు ఇక్కడ ఈ స్తోత్రంలో. మిగిలినవి ఏవన్నీ పక్కనున్నా పర్వాలేదు. ఈ నాలుగు చాలా ప్రధానం. ఒకటి ఐశ్వర్యం, లేదా ఇంకా చెప్పాలంటే ఒకటి ఆరోగ్యం, రెండవది ఐశ్వర్యం, మూడవది అపకీర్తి లేకుండా ఉండడం. సత్కీర్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు అపకీర్తి లేకుండా ఉండాలి. అవమానం మరణంతో సమానం. ఇక ఆ తర్వాతది శత్రుబాధ లేకుండా ఉండి. ఎన్ని ఉన్నా శత్రువు ఉన్నాడు అనుకోండి, రోజు మన గుండెలో బల్లెంతో గుచ్చుకుని నడుస్తున్నట్టే. పక్కలో బల్లె ఉంటారు, అంత వేదన ఉంటుంది. ఈ నాలుగు అడగచ్చు భగవంతుడిని. గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగు అమ్మవారి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారికి లభిస్తాయి. అదే శరీరారోగ్యం ఐశ్వర్యం హరిపక్షక్షయ సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణం న దుర్లభం. నీ చూపులు ఎవరిపై సోకుతాయో వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇవి దుర్లభము కావు. అంటే తప్పకుండా లభించి తీరుతాయి. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఈ స్తోత్రం విడిచిపెట్టకుండా చేసుకోవాలనిపిస్తుంది కదా. త్వం మాతా సర్వలోకానాం, ఈ స్పృహ ఉండాలండి. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయి తద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం. కోరికలు చెప్పడానికి చెప్పగానే ఉబలాటం పెరిగి చప్పట్లు కొట్టాం. కానీ అమ్మవారి స్వరూపం చెప్తున్నారు. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత. తల్లి నువ్వు అమ్మవు, ఆయన తండ్రి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలండి. ఎవరికి? సర్వలోకాన అందరికీ తల్లావిడ తండ్రి ఆయన. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదుట. మరి నేను దిగులు పడుతున్నానంటే తెలియలేదని అర్థం. ఈ రెండూ తెలిసిన వాడికి దిగులు ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న ఇంట్లో ఉంటే పిల్లలకి బెంగ ఉండదు.
అమ్మా నాన్న ఇద్దరు పోతే పిల్లలకు ఒక్కసారి పెద్దరికం వచ్చేస్తుందండి, బరువులు పెరుగుతాయి. అమ్మా నాన్న ఉంటే ఆ ఇంట్లో పిల్లలు ఏదో తెలియని నిశ్చింతతో ఉంటారు. వీడు ఎంత పెద్దవాడవని, తల్లిదండ్రులు వృద్ధులైన పెద్దవాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటూ ధైర్యం ఉంటుంది. ఆ పెద్దవాళ్ళ మీద వీడు ఆధారపడ్డ వయస్సులో అసలు ధైర్యం అంతా వాళ్ళే. చిన్నపిల్లవాడు రేపు ఎలాగ నాకు సంపాదన, రేపు తిండి ఎలాగా అని దిగులు పడ్డా, అవునా లేదా? వాడి పని హాయిగా ఆడుకోవడం, పాడుకోవడం, తల్లిదండ్రులు చెప్పింది వినడం, చక్కగా చదువుకోవడం, అంతే. వీడు బతుకేమిటనే దిగులు వీడిది కాదు, వాళ్ళిద్దరిది. అందుకు ఎవరైతే లక్ష్మీనారాయణ భక్తులో వారు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎంత ఆనందంగా బ్రతుకుతారో అంత ఆనందంగా బ్రతుకుతారండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు గమనించుకోరు, నాకేం భయం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అన్నమాచార్యుల వారు సంకీర్తనలు పాడుతూ ఉంటే సాళువ నరసింహరాయలు వారు పిలిపించారట. పిలిపించి ఏదో ఒక పాట పాడు అన్నారు. పాట పాడమంటే పాడడం తప్పు కాదు, చక్కగా పాడాడు. ఎవరి మీద? విష్ణువు మీద. ఇలాంటి పాట నా మీద కూడా రాయు అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు, నీ మీద ఎవడు రాస్తాడు? విష్ణువుని కీర్తించిన నోటితో నిన్నెవడు కీర్తిస్తాడు? ఎప్పో అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఇక్కడ లోకంలో మెప్పు కోసం 10 మందిని పొగుడుతూ కూర్చుంటే వాక్కు వ్యర్థమవుతుంది. ఇది తెలుసుకోండి. అమ్మవారి దయవల్ల వాక్కు వచ్చింది, అది లౌకికులను పొగిడితే ఏమవుతుంది? అందుకే రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. భగవంతుడిని నుతించాలి, జ్ఞానాన్ని చెప్పాలి, ధర్మాన్ని చెప్పాలి. వ్యక్తుల్ని పొగడ్డానుక వాక్కు వాడేది, వాక్కు భ్రష్టమవుతుంది. అందుకే పలుకుబోటిని పతిత మానవుల కొసగే అంటాడు త్యాగయ్య అలాంటి వాళ్ళని. అందుకు పలుకు ఎలా ఉండాలి? అన్నమయ్యకి తెలుసు, అందుకే నేటికి గుర్తున్నాడు మనకి. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే రాజు శిక్షించాడు, విష్ణువు రక్షించాడు. అంతే. ఇక్కడ రక్షించాక జరిగింది ఏమిటయ్యా అంటే, కొందరు ఆయన దగ్గరికి వచ్చి అన్నట్ట, నువ్వు రాజు అక్కర్లేదంటావు, ఇది అక్కర్లేదంటావు, పాటలు పాడుకుంటే దేవుడు వచ్చేస్తాడు. ఇప్పటికీ కొందరికి ఉంటుందండి. భగవత్ సాధన చేస్తూ కూర్చుంటే సంపద ఎక్కడి నుంచి వస్తుందండి? సాధన సంపదనిస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తప్పకుండా ఇస్తుంది. అన్నమయ్య అంత ధైర్యంగా చెప్పాడు, నాకెవడో సంపదలు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నాడు ఆయన. వీడా నాకు ఇచ్చేది సంపద, ఈ రాజా నాకు ఇచ్చేది, ఆ రాజుకు కూడా ఎవరిచ్చారో వారు నాకు తల్లిదండ్రులు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇది చెప్పాలంటే ఎంత విశ్వాసం ఉండాలండి. మనందరం భక్తులమే, విశ్వాసం లేని వాళ్ళం. విశ్వాసం లేని భక్తి ప్రాణం లేని మనిషి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసలు విశ్వాసమే భక్తి, ఇది గుర్తించుకోవాల్సిన అవసరం. అందుకని నేను తావళాలు తిప్పుతున్నాను, జపాలు చేస్తున్నాను అనుకుంటూ విశ్వాసం లేకపోతే ఇంకెందుకండి? అంత విశ్వాసం ఉంది మహానుభావుడికి. అది ఇచ్చే ధైర్యం రాజులను కూడా ఎదిరించగలిగేటంత బలాన్ని ఇచ్చింది అన్నమయ్య. గుర్తుంచుకోండి. ఒక గొప్ప మాట అంటాడు, మాకు మీరిచ్చేది ఏమిటి? పుట్టుభోగులము మేము, భువి హరిదాసులము, నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. మేము పుట్టుకతోనే భోగులం, ఎందుకంటే మహాలక్ష్మి మా అమ్మ అన్నాడు. ఇంకేం కావాలి? అది మేము పుట్టుభోగులం, నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఇది గ్రహించాం కదా. ఒక అన్నమయ్యకైనా అందరికీను. అన్నమయ్యకి మనకి తేడా ఏమిటంటే, సత్యాన్ని గుర్తించాడు భక్తుడు, గుర్తించట్లేదు మనం, అంతే తేడా. ఆ మాట ఇక్కడ త్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఓ తల్లి, మీ ఇద్దరి చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. అంటే ప్రతి అణువు మీరిద్దరూ కలిసి ఉన్నారు. త్వయేతద్ విష్ణునాచ అంబా జగద్వ్యాప్తం చరాచరం. నీ చేత విష్ణువు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది. ప్రతి అణువులో మీరిరువురు ఉన్నారు. ఇది దర్శించవలసినటువంటి జ్ఞానం అండి. ఓ తల్లి, మాతా సర్వలోకాన మానకోశం అడుగుతున్నాడు అమ్మవారిని. అమ్మ మమ్మల్ని విడిచిపెట్టకు. ఇది అడగాలండి. విడిచిపెట్టకు. తల్లి ఎలాగూ విడిచిపెట్టదు, కానీ విడిచిపెట్టకు అని పిల్లాడు పోరి పోరి ఏడుస్తూ ఉంటే తల్లి ఎత్తుకుంటుంది, అవునా లేదా? అందుకు అమ్మవారిని అడగాలి. ఎందుకంటే ఏ పిల్లాడికి ఏడుపే బలం, బాలానాన్ రోదనం బలం. ఈ స్తోత్రములు అమ్మవ దగ్గర అనగలిగితే ఆవిడ విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది. అమ్మ వీటిని విడిచిపెట్టకు అని చెప్తున్నాడు. వేటి అని చూడండి. మాన కోశం తథా గోష్ఠం, మా గృహం మా పరిచ్ఛదం, మా శరీరం కళత్రంచ చజేతా సర్వపావని. ఓ తల్లి, మా నహ కోశం చజేతా, మా కోశాగారాలు విడిచిపెట్టకు. కోశాగారాలంటే మా ఇంట్లో ఏముంటుందండి, ట్రెజరీ అనుకోవద్దు. మన ఇంట్లో పెట్టుకున్న ఎనప బీరువా చాలా, అదే కోశం. ఎవడి కోశం వాడుకుంటుంది, వాడి జేబులో పరిసేవాడికి కోశం. ఆ కోశం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఇది అనుకుంటే మంచిదే. మా నహ కోశం చజేతాహ, మా యొక్క కోశములు విడిచిపెట్టకు. గోష్ఠం, మా గోశాలలు విడిచిపెట్టకు. మా గృహం, మా ఇంటిని విడిచిపెట్టకు. ఇక్కడ మా తెలుగు మా కాదండి, సంస్కృతం మా. సంస్కృతంలో మా అంటే వద్దు అని ఒక అర్థము, లక్ష్మి అని ఒక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ వద్దు ఏంటి? వద్దు, విడిచిపెట్టవద్దు. అది ఇక్కడ
మా గోష్ఠం, మా గృహం, మా పరిచ్ఛదం, మా పరిసరాలు విడిచిపెట్టకుంటున్నారు ఇక్కడ. లక్ష్మీ కళ మా ఇంట్లో ఉండాలి, మా కోశాగారంలో ఉండాలి, మా గోశాలల్లో ఉండాలి, మా ఇంటి పరిసరాల్లో ఉండాలి. అంతే. ఇంటి చుట్టూ చెత్త పుచ్చుకుని చెత్త పెట్టుకుని మధ్యలో అందమైన ఇల్లు పెట్టుకునే లాభమే ఉందండి. ఇంటి చుట్టూ కూడా బాగుండాలి. అంతేకాదు ఎన్ని అడుగుతున్నా, నా శరీరం, నా శరీరాన్ని విడిచిపెట్టకు అంటే అమ్మవారు ఇంట్లో ఉండడం కాదు, ఒంట్లో కూడా ఉండాలి. అమ్మవారు ఒంట్లో ఉంటేనే ఆరోగ్యం, ముఖానికి ఒక కళ, ఒక నవ్వు, ఒక శాంతం ఉంటుందండి. లేకపోతే దుమదుమలాడే ముఖం, ఈదురుగొట్టు ముఖాలు, ఏడుపు మొహాలు, ఇవన్నీ కూడా అలక్ష్మి మొహాలు. నవ్వే ముఖం, ఆరోగ్యంగా ఉండే శరీరం, ఇవి లక్ష్మీ నిలయాలు. అందుకే అమ్మవారు గేహే దేహే రెండు చోట్ల ఉండాలి. గేహే అంటే ఇంట్లో, దేహే అంటే ఒంట్లో. ఇంట్లో ఒంట్లో లక్ష్మి ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ. ఈ స్తోత్రం నేను చేస్తున్నాను, మీరు నిద్రపోవద్దు, మీరు నేను కలిసి చేస్తున్నాం ఇక్కడ. ఇది గ్రహించాలి. అందరం కలిసి చెప్తున్నాం. ఎందుకంటే మీకు నాకు మధ్యలో స్తోత్రం ఉంది. చెప్తూ నేను, వింటూ మీరు స్తోత్రంతో అనుబంధం పెట్టుకున్నాం. కనుక ఈ స్తోత్రం మనందరం అమ్మవారిని ఉద్దేశించి చేస్తున్న స్తోత్రం. అందరికీ లభించవలసినటువంటి పరమార్థాలన్నీ ఇందులో కనబడుతుంది. చజేథా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. ఎలాగ నువ్వు విడిచిపెట్టకూడదంటే, విష్ణువుని ఎలా విడిచిపెట్టకుండా ఉంటావో మా ఇంట్లో అలా ఉండమ్మా అన్నట్టు. ఎంత అందమైన మాట ఇక్కడ. అంటే నిత్యము ఉండాలనే భావం కనిపిస్తున్నది ఇక్కడ. సత్వేన శౌచ సత్యాభ్యాం. స్తోత్రంలో మనకు పాఠం ఉందండి. మనకు చూపిస్తున్నాడు అమ్మవారు ఎవరిని విడిచిపెడతారు. మళ్ళీ విడిచిపెట్టక అంటున్నాం, కానీ అమ్మవారు విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? స్తోత్రం చేస్తూ ఉండాలి, సరిపోదు. వెంటనే ఇందులో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరిని విడిచిపెడతావో చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా నువ్వెవరిని విడిచిపెడతావంటే, సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంతే తే నరా సద్య సంత్యక్తాయే త్వయామలే. సత్వగుణం లేని వారిని అమ్మవారు విడిచిపెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు మాటి మాటికి చిరాకు, కోపాలు ఉంటాయో వాళ్ళని లక్ష్మి విడిచిపెడుతుంది. ప్రస్తుతం బాగుంది కదా అని అనుకోవద్దు. ఇది వరకు పుణ్యాల మీద ఇప్పుడు ఉంది, కొన్నాళ్ళకి తీసేస్తుంది పాదం. అమ్మవారి పాదాలు మొత్తం ఎక్కడెక్కడ పెడతారంటే 4 చోట్ల పెడుతుంది అమ్మవారి పాదములు. అప్పుడు అమ్మవారిని కామధేనువుగా భావించండి. కామధేనువైన అమ్మవారు ఎక్కడ పాదం పెడితే అక్కడ సంపద ఉంటుంది కదా. అమ్మవారు పాదాలు ఎక్కడెక్కడ పెడతాయో భారతంలో భీష్ముడు చెప్తాడు. అద్భుతమైన మాట, ఆశ్చర్యం వేస్తుంది. 4 చోట్ల పెడుతుంది అమ్మవారి పాదములు. అందుకే 4 చోట్ల ఐశ్వర్యం ఉంటుంది. మీరు వెతుక్కోండి, అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. ఒకటి భూమిపై ఉంటుంది అమ్మవారి పాదం. అందుకే భూమి యందు మన ఐశ్వర్యం పొందుతున్నాం. పంటలు ఇవన్నీ అక్కడే కదా వస్తున్నాయి. మీరు అనుకునే రత్నాలు అన్నీ అక్కడే వస్తున్నాయి. కనుక భూమిపై ఒక పాదం ఉంచింది, ఇంకొక పాదం అగ్ని యందు ఉంచింది అమ్మవారు. అందుకే అగ్ని ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే జాతవేదో ఆవహ, లక్ష్మీదేవి అగ్నిని ఇవ్వు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆ అగ్ని లక్ష్మిని ఇవ్వు అని అడుగుతున్నాడు ఇక్కడ. అగ్నిని ఆశ్రయించుకుని ఉంటుంది అమ్మవారు. అందుకే ఎక్కడ యజ్ఞాగ్ని ఉంటుందో, ఎక్కడ అగ్నిహోత్ర గృహాలు ఉంటాయో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. రాను రాను భారతదేశంలో అగ్నిహోత్ర గృహాల సంఖ్య తగ్గిపోవడం చేత దరిద్రం కూడా పెరిగింది అన్నారు. అరే మరి విదేశాల్లో లేవు కదండి అనద్దు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. భారతదేశం యజ్ఞం ద్వారా తరించే లక్షణము కలిగిన దేశం. దీనికి యజ్ఞమే ఎప్పటికైనా మంచిది. అగ్నిహోత్ర గృహాల్లో కనీసం ఇంట్లో 2 పూట్ల దీపం పెట్టుకోండి, అప్పుడైనా మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక 2వ పాదం ఎక్కడ పెట్టింది ఆ తల్లి? అగ్ని యందు. 3వది జలమునందు. అందుకే కలశంలో జలం పోసి అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. జలం ఆర్ద్ర లక్షణం, అది అమ్మవారు జలజం. జలజంపై కూర్చున్నటువంటి తల్లి. అందుకే ఆ తల్లి నీటి యందు 3వ పాదం పెట్టిందిట. నీరు లేకపోతే సంపద ఎక్కడుందండి? ఇక 4వ పాదం ఎక్కడ పెట్టిందో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది చాలా ముఖ్యం. మిగిలిన 3 పాదాలు అందరికీ తెలుసు. 4వ పాదం ఎక్కడ పెట్టిందంటే సత్పురుషుల హృదయంలో పెట్టిందిట తల్లి 4వ పాదం. అంటే అక్కడ అర్థం సత్పురుషుల్లో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. అందుకే లక్ష్మి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం భూమి కానక్కర్లేదు, అగ్ని కానక్కర్లేదు, నీరు కానక్కర్లేదు, సత్పురుషులకు కావాలి. ఇది తెలుసుకోవాలి. సత్పురుష అన్నాను కనుక స్త్రీలు కాదనుకోవద్దు. పురుష శబ్దం జీవులను ఉద్దేశించి చెప్తుంది. సత్పురుషులు అంటే మంచి జీవులు ఎవరైనా వాళ్ళల్లో ఉంటుంది ఆ తల్లి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అలాగే కొన్నిటి యందు లక్ష్మీ శక్తి మరింత విస్తరిస్తూ ఉంటుంది. ఆ విస్తరించేవి మనం దగ్గర పెట్టుకుంటే లక్ష్మి ఉంటుంది. ధాతువుల్లో సువర్ణము, రజతము అమ్మవారి యొక్క స్థానం. అందుకు నగలు దిగేసుకుని అవతల వాళ్ళకి చూపించడానికి కాదు. సువర్ణ అమ్మవారి రూపమని భక్తితో కానీ పట్టుకుంటే మన శరీరాన్ని శుద్ధి చేస్తుందండి సువర్ణం. రజతము అంతే, ఆడంబరాలు ప్రకటించడానికి కాదు, అమ్మవారి స్వరూపను భావించాలి అక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా కుసుమాలలో అమ్మవారు ఉంటారు, పాలల్లో అమ్మవారు ఉంటారు, పసుపులో
కుంకుమలో లక్ష్మీ స్థానములు ఇవన్నీ కూడా వివరిస్తున్నారు ఇక్కడ. అవి ఏ ఇంట మర్యాదకు నోచుకుంటాయో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. లక్ష్మీ స్థానములు, అందుకు లక్ష్మీ స్థానముల్లో సత్పురుషుడు ప్రధానం గనక మనకు మిగిలిన 3 మనవి కావు. ఈ 4వదే మనం చేసుకోవాలి. అమ్మవారు పాదం పెట్టే చోటుగా మనల్ని మనం మలచుకోవాలంటే సత్పురుషుడికి ఉండే లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. సత్వేనా ఉండవలసిన సత్వము, రెండవది శౌచము, ఇది చాలా ప్రధానము. శుచి 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 గుర్తుపెట్టుకోండి. శుచి అంటే సదాచారం, పెద్దలు మనకు చెప్పిన సదాచారమే శౌచము. అది ఉంటే అమ్మవారు విడిచిపెట్టరు. అది అందుకు సదాచారం పాటిస్తే లక్ష్మీ కళలన్నీ లభిస్తాయి. అదేవిధంగా సత్వేన శౌచ సత్యాభ్యాం, సత్యం మాటి మాటికి అనేక చోట్ల సత్యము సత్యము సత్యమని చెప్తుంటాడండి. ఇక్కడ సత్యం ఉన్న చోట అమ్మవారు ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యము కలిగి ఉండాలి. శీలాదిభిర్గుణ, ఈ శీలము మొదలైన గుణములు సద్గుణాలే అమ్మ యొక్క స్వరూపాలు. వివేకానంద గొప్ప మాట చెప్తాడు. అమ్మవారంటే ఏమిటో కాదయ్యా, ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు మహానుభావుడు. ఇక్కడ మంచి గుణములు మంచి లక్షణాలే మహాలక్ష్మి. కానీ మహాలక్ష్మి అంటే ఒకానొక స్త్రీమూర్తి కాదు. మహాలక్ష్మి అంటే సద్గుణాల సద్భావాల రాశి ఆ తల్లి. ఇక్కడ లక్ష్మిని ఉపాసిస్తున్నామంటే అర్థం మంచి గుణాలని, మంచి భావాలని, మంచి కర్మలని, మొత్తానికి మంచిని ఉపాసిస్తున్నాం. మంచిని ఉపాసిస్తే మంచి మనకు లభిస్తుంది. అంతే కదండి. మంచు చేతితో పట్టుకుంటే చల్లదనం వస్తుంది, మంచిని చేతితో పట్టుకుంటే మంచి వస్తుంది. ఆ మంచి అమ్మ. కనుక ఎవరు హృదయంలో మంచితనాల తల్లిని ఆరాధిస్తారో వాళ్ళకి వస్తుంది. చిత్రం ఏంటంటే ఈ సద్గుణాలు ఉంటే అమ్మ వస్తుంది, అమ్మ ఉంటే సద్గుణాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇప్పుడు మనం అమ్మ రానియండి, ఆ సద్గుణాలు వస్తాయి అంటామా? సద్గుణాలు ఉంటేనే కనుక అమ్మ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కడ తెలిసిపోయింది. ఏం తెలిసింది? సద్గుణాలు మనకు ఉండాల్సినంత లేవని. అది ఒప్పుకుంటే ఒక సద్గుణం ఉన్నట్టే లెక్క. ఉండవలసిన సద్గుణాలు లేవు అని ఒప్పుకుంటే ఒక సద్గుణం ఏదో ఉంది. ఎందుకంటే తప్పును ఒప్పుకోవడం అన్నిటికంటే గొప్ప సద్గుణం. ఇది ఒప్పుకుని అమ్మా నువ్వు అనుగ్రహించు తల్లి, ఇవి ఉంటే మంచిది, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయో లేదో డౌటు అంటే అమ్మవారు ఒకసారి దయ చూపిస్తారు. అప్పుడు సద్గుణాలు రావడం మొదలైతే, ఎప్పుడైతే సద్గుణాలు రావడం మొదలెట్టే అప్పుడు అమ్మ వచ్చి కూర్చుంటుంది అక్కడ. చూసారా? అందుకు ఉన్నది కొంచెమైనా గట్టిగా పిలిస్తే అమ్మ వచ్చి మిగిలిన వృద్ధి చేస్తుంటుంది. అమ్మ రావాలంటే ఉండాలి కనుక మనం పెంచుకునే సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన అంటే మనల్ని మనం సత్పురుషులుగా మార్చుకునే ప్రయత్నము. ఇది గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఇంకోటి కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఎన్ని గంటలు జపం చేసాం, ఎంతవరకు అవతల వాళ్ళని పక్కకు నెట్టాం, ఇది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. మనకి మనం సత్పురుషులుగా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామనేటువంటిదే ఆధ్యాత్మిక సాధన. ఇది తెలుసుకోవాలి. రోజుకో గంట 2 గంటలు కాదు ఆధ్యాత్మిక సాధన. నువ్వు ఊపిరి తీస్తున్న ప్రతి క్షణం ఆధ్యాత్మిక సాధన కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మడిబట్ట తీసి దాచేయగానే మన భగవద్భక్తి కూడా మూట కట్టి పక్కన పెట్టేస్తే ప్రయోజనం లేదు. మడిబట్ట మార్చిన మనస్సు ఆ శక్తితోనే మొత్తం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఆధ్యాత్మిక సాధన. ఊపిరి తీస్తున్నంతసేపు భగవత్ స్పృహ కలిగి ఉండు. ఇది ఆధ్యాత్మిక సాధన. ఆయన స్పృహ కలిగి ఉన్నంతకాలం మంచి ఉన్న చోటే నువ్వు ఉంటావు గనక నేను నా చోటు మంచి చేసుకుంటాననే భావన నీకు కలుగుతుంది. అందుకు తల్లి సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంచేతే నరా సద్య సంత్యక్తాయే త్వయా అమలే. ఏ తల్లి, ఎవరైతే ఈ గుణాలు విడిచిపెడతారో వారిని నువ్వు విడిచిపెడతావు. ఎప్పుడు? సద్య, వెంటనే విడిచిపెడతావు తల్లి. త్వయావలోకిత సద్య శీలాద్యైరఖిలైర్గుణై ధనేశ్వర్యస్య ఉజ్యంతే పురుష నిర్గుణాపి. నిర్గుణుడైనప్పటికీ కూడా నీ చూపు సోకితే వాడికి మళ్ళీ సద్గుణాలన్నీ వస్తాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇది స్తోత్రం అంటారా జ్ఞానం అంటారా? జ్ఞానంతో కూడిన స్తోత్రం అంటాం, సరిపోతుంది. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ ససూర సచ విక్రాంతో యత్వం దేవి నిరీక్షసి. అమ్మవారు ఎవరిని చూస్తారో వాడిని లోకం పొగుడుతుందిట. ఇదే మాట కావ్యకంఠ గణపతి అని గొప్ప మాట అంటారు. తల్లి నువ్వెవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు అన్నాడు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. నిద్రలేపి అడుగుతున్నాను అనుకోవద్దు, కొంచెం ఆలోచించండి. ఏం చెప్తున్నాడు? అమ్మా నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు. అంటే అందరూ చూడాలంటే అందరూ చూడదగ్గ గొప్పతనం వాడి దగ్గర ఉండాలి. వాడికి ఆ గొప్పతనం రావాలంటే నువ్వు వాడిని చూడాలి. అందుకే లోకం నన్ను చూస్తుందా లేదా అని లోకాన్ని ఫేస్ చేసి మనం చూడకూడదు. మనం లోకేశ్వరిని చూస్తూ ఉంటే లోకేశ్వరి మనల్ని చూస్తే లోకం మనల్ని చూస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే లోకం మన వైపు రావాలి అంటే మనం లోకేశ్వరుని వైపు లోకేశ్వరి వైపు ప్రయాణం చేయాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
అంతేగాని మనం లోకంలో అన్నీ సంపాదించడం కోసం లోకేశ్వరుని మరిచిపోయి నానా తిరుగుళ్ళు తిరిగి నానా పాపాలు చేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు దెబ్బలు తిన్నాక అప్పుడు లోకేశ్వరుడికి తిరిగితే ఏం ప్రయోజనం ఉందండి? మొదటి నుంచే లోకేశ్వరుని నమ్ముకుంటే ఆ తల్లి చూపులు పడితే వాడు ప్రపంచంలో సశ్లాఘ్య సగుణి ధన్య, వాడు గుణవంతుడు, వాడు ధన్యుడు. అందుకే తల్లి నీ చూపు ఎవరి మీద పడుతుందో వాడు పండితుడు అవుతాడు, వాడు ధనవంతుడు అవుతాడు, వాడు కీర్తిమంతుడు అవుతాడు, వాడు యోగి అవుతాడు, వాడు జ్ఞాని అవుతాడు. ఇందులో ఏదైనా అమ్మవారి చూపు ఉన్నట్టే. రమణ మహర్షి దగ్గర ఐశ్వర్యం లేదు, జ్ఞానం ఉంది, ఆయన దగ్గర ఉండవలసిన లక్ష్మి ఉంది, ఇంకేమున్నది? కనుక అమ్మవారి లక్ష్మీ కటాక్షము ఎవరి మీద ప్రసరిస్తుందో వాడు ఎన్ని విధాలుగా గొప్పవాడు అవుతారంటే, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు, శూరుడాతండు వివేకియాతడు, వదాన్యుడతండు మహాకులీనుడాతండు, కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి, యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా, యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. శ్రీనాథ మహాకవి చెప్పాడండి ఎంత అందమైన పద్యాన్ని. అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీ దగ్గర స్తుతిస్తూ ఉంటే ఇంత అందమైన తెలుగు మాటల్లో అందిస్తున్నారు శ్రీనాథుడు.